ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ మరోసారి కులాల ప్రాతిపదికన రాజకీయాలు తెరపైకి వస్తున్నాయి. ప్రత్యేకించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇలాంటి పాలిటిక్స్ కు పెట్టింది పేరన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీంతో నేతలంతా ఆయా సామాజిక వర్గాల వారీగా లెక్కలు వేస్తూ రాజకీయాన్ని నడుపుతున్నారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఓవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కుల సంఘాల మీటింగ్లు పెట్టి మరి ఆయా సామాజిక వర్గాల వాళ్ళ ఓట్లు దక్కించుకునేందుకు ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. చుట్టూ పచ్చటి పంట పొలాలు, ఆ పక్కనే అందమైన గోదావరి. చూడడానికి ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది ఈ ప్రాంతం. అయితే పైకి ఎంత అందంగా కనిపిస్తుందో ఇక్కడి రాజకీయాలు అంత హాట్గా సాగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా కుల రాజకీయాలకు పెట్టింది పేరన్న వాదన ఎప్పటినుంచో వినిపిస్తోంది. జిల్లాలోని 7 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక ఎంపీ స్థానంలోనూ ఆయా సామాజిక వర్గాలదే ఆధిపత్యం. అసలు కొన్ని సామాజిక వర్గాలే ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయని చెప్పాలి. జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 3 నియోజకవర్గాలు ఎస్సీ అసెంబ్లీ స్థానాలుగా మారాయి. అవే అమలాపురం, రాజోలు, పి గన్నవరం. ఇక కొత్తపేట, మండపేట, రామచంద్రాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాలు జనరల్ స్థానాలు. అదే సమయంలో ఎంపీ స్థానం రిజర్వ్డ్ నియోజకవర్గమే. దీంతో క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ ఎక్కువగా సాగుతాయి ఇక్కడ. జిల్లా కేంద్రమైన అమలాపురం నియోజకవర్గం ఎస్సీ సెగ్మెంట్ కావడంతో ఇక్కడ అగ్రకులాలు ఎటువైపు ఉంటారన్నదే ప్రధాన అంశంగా మారింది. దశాబ్దాలుగా కాపులు, శెట్టి బలిజలకు మధ్య రాజకీయంగా వార్ నడుస్తోంది. గతంలో తెలుగుదేశం నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన మెట్ల సత్యనారాయణ, కాంగ్రెస్ నుంచి శెట్టి బలిజ వర్గానికి చెందిన కుడుపూడి ప్రభాకర్రావు పోటీ చేశారు. వీరిద్దరి మధ్య రాజకీయ వైరం అంటే కులాల వైరంగానే గతంలో పరిగణించేవారు. అలాంటి పరిస్థితుల మధ్య అమలాపురం ఎస్సీ రిజర్వ్డ్గా మారడంతో కాపులు టీడీపీ అభ్యర్థికి, శెట్టి బలిజలు కాంగ్రెస్కు మద్దతు పలికారు. రాష్ట్ర విభజన, వైసీపీ ఆవిర్భావం తర్వాత శెట్టి బలిజలు వైఎస్సార్ కాంగ్రెస్ వైపు మళ్లారు. నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత కాపులు ఆ పార్టీకి మద్దతు పలికారు. ప్రస్తుత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం జనసేనకు మద్దతుగా మారింది. అయితే టీడీపీలోని పాత కాపులు ఇంకా ఆ పార్టీలోనే ఉన్నారు. దీంతో ఇక్కడ కాపు సామాజిక వర్గం 2 వర్గాలుగా విడిపోయింది. ఇలాంటి వేళ జనసేన టీడీపీ పొత్తుతో కాపులంతా ఏకమవుతారని, ఓట్లన్నీ గంపగుత్తగా కూటమికే పడతాయన్న ఆశ టీడీపీ, జనసేన, బీజేపీ నేతల్లో నెలకొంది. ప్రస్తుత ఎన్నికల విషయానికొస్తే అమలాపురం సెగ్మెంట్లో కులాలను మచ్చిక చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ముందుగా కాపు సంఘాలతో టీడీపీ పెద్దలు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి ఆశించిన స్థాయిలో కాపు నాయకులు రాలేదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ అభ్యర్థి పినిపే విశ్వరూప్ కూడా కాపు సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి మాత్రం కాపుల నుంచి భారీ స్థాయిలో మద్దతొచ్చినట్లు చెబుతున్నారు స్థానికులు. దీంతో వైసీపీ ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. అమలాపురం సెగ్మెంట్లో ఉన్న బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వంటి అగ్రకులాల వారితో కూడా
టీడీపీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేశారు. క్షత్రియులు సైతం ఈ సెగ్మెంట్లో చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నారు. వీరితో సమావేశం ఏర్పాటు చేసిన టీడీపీ ఈ సమావేశం ముగిసిన తర్వాత క్షత్రియుల ఓట్లపై ఎక్కువగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఇక బ్రాహ్మణులది అమలాపురం నియోజకవర్గంలో మైనారిటీ సంఖ్యేనని చెప్పాలి. ఒక విధంగా వారంతా టీడీపీ మద్దతుదారులే. అయితే ఈ ఎన్నికల్లో వారి మద్దతు ఎవరికి ఉంటుందనేది గుమ్మరంగానే ఉంది. వైశ్యులతోనూ సమావేశం నిర్వహించింది టీడీపీ. అయితే వారి సపోర్ట్ ఖచ్చితంగా టీడీపీకేనన్న వాదన బలంగా వినిపిస్తోంది. అధికార వైసీపీ శెట్టి బలిజలతో సమావేశం నిర్వహించింది. దీంతో బీసీల మద్దతు వైసీపీకే ఉంటుందని ఆ పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇక టీడీపీ కానీ వైసీపీ కానీ ప్రత్యేకించి ఎస్సీలతో మాత్రం సమావేశం నిర్వహించలేదు. అయితే వారి మద్దతు తమకే ఉంటుందనే ధీమాతో ఉన్నారు రెండు పార్టీల నాయకులు. గ్రామాల్లో ప్రచారానికి వెళ్లిన సందర్భంలో మాత్రం అక్కడున్న ఎస్సీ సామాజిక వర్గం పెద్దలతో సమావేశాలు పెడుతున్నారు. వారిని తమ వైపు తిప్పుకునేందుకు ఇటు వైసీపీ అటు టీడీపీ నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి కుల సంఘాల మీటింగ్లలో నియోజకవర్గంలోని మండపేట ముందుంది. ఇక్కడి టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు కాపులతోనూ శెట్టి బలిజలతోనూ సమావేశాలు ఏర్పాటు చేశారు. మాదిగ, రెల్లి వంటి ఉపకులాలకు చెందిన వారితోనూ ఆయన సమావేశాలు నిర్వహించారు. అగ్ర కులాలైన బ్రాహ్మణ, వైశ్య, కమ్మ కులస్తులతోనూ వేగుళ్ల జోగేశ్వరరావు సమావేశాలు నిర్వహించారు. ఇక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులు కూడా కాపులతో సమావేశం నిర్వహించడమే కాక వారితో కలిసి భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు. ఇక్కడ బీసీలతో, ఎస్సీలతో తోట త్రిమూర్తులు సమావేశం నిర్వహించారు. వారి ఓట్లను గంపగుత్తగా సాధించే ప్రయత్నం చేస్తున్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ అభ్యర్థులిద్దరూ శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఇతర కులాల వారిని ఆకట్టుకునేందుకు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ స్థానికేతరుడు కావడంతో ఇతరుల నుంచి ఆయనకు ఆశించిన మేర మద్దతు రావడం లేదని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ స్థానికుడు కావడమే కాకుండా ఆయన తండ్రి పిల్లి సుభాష్ చంద్రబోస్కు అన్ని సామాజిక వర్గాల్లోనూ అభిమానులున్నారు. దీంతో ఇక్కడి పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కొత్తపేట సెగ్మెంట్లో కాపులు ఎక్కువ. ఇక్కడ వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన చిర్ల జగ్గిరెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి బండారు సత్యానందరావు పోటీ చేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే కాపులతో సమావేశం నిర్వహించింది కానీ జగ్గిరెడ్డి మాత్రం వారితో ఎలాంటి సమావేశాలు జరపకుండా లోపాయికారిగా చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. పైగా కొత్తపేటలో ఎప్పటినుంచో చిర్ల, బండారు కుటుంబాల మధ్య రాజకీయ పోరు సాగుతుండటంతో విజయం కోసం ఇరువురు శక్తివంచన లేకుండా పోరాడుతున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గానికి వస్తే అక్కడ మత్స్యకారులు ఎక్కువ. వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కుమార్ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కావడం ఆయనకు కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. ఇక ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దాట్ల బుచ్చిరాజు ఇప్పటికే మత్స్యకార సామాజిక వర్గం నాయకులతో చర్చలు జరిపారు. మిగిలిన కుల సంఘాలతో, నాయకులతో సమావేశమవుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నాయి స్థానికంగా ఉన్న రెండు పార్టీల శ్రేణులు.
పి గన్నవరం నియోజకవర్గాలు రిజర్వ్డ్ నియోజకవర్గాలు. ఇక్కడ క్షత్రియ, బ్రాహ్మణ, కాపు, వైశ్యుల ఓట్లు ఎక్కువ. అలాగే పి గన్నవరంలో మైనారిటీల సంఖ్య సైతం ఎక్కువే. దీంతో ఈ ఓట్లను కొల్లగొట్టేందుకు వైసీపీ, టీడీపీ అభ్యర్థులు ఆయా సామాజిక వర్గాల వారితో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఎన్నికల వేళ కొందరు పైకి కనిపించేలా, మరికొందరు అంతర్గతంగా కుల సంఘాలతో సమావేశమవుతూ వీలైనంత ఎక్కువగా వారి ఓట్లతో లాభపడేందుకు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది ఇవాళ రంగస్థలం. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.